అన్న ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీ బస్సు అలాగే అన్నా క్యాంటీన్ అన్నది ఆగస్టు 15 నుంచి అయితే అమలు చేశారు. అవును. ఎలా ఉంటదనుకోవచ్చు? ఇది అంతకుముందు లేదండి. ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఇది ఖచ్చితంగా పేదలకి చాలా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా డెవలప్‌మెంట్ అవకాశాలున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! ఆ ఎక్స్‌పీరియన్స్ మీద ఖచ్చితంగా డెవలప్‌మెంట్ చేస్తారని నమ్మకం ఉంది. చూసుకుంటే అన్నా క్యాంటీన్ అన్నది గతంలో తీసేశారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అవునండి. ఆ! గతంలో తీసేశారు. అది పేదలకు చాలా ఇబ్బందయింది. ఇప్పుడు మళ్ళీ పెట్టారు గాబట్టి పేదలకు చాలా అదృష్టం. చూసుకుంటే ఫ్రీ బస్ మనం తెలంగాణలో గాని, బెంగుళూరులో గాని చూసుకుంటే ఫ్రీ బస్ ఆల్రెడీ అమలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో కూడా అమలైతే చేశారు. నిన్న ఆగస్టు 15 నుంచి. ఎలా ఉంటదనుకోవచ్చు ఫ్రీ బస్ హంగామా? అంటే ఫ్రీ బస్సు మహిళలకి ఒక వరం లాంటిదండి. ఫ్రీ బస్సు. అదే అంటే మేల్స్‌కి కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. కాకపోతే దాన్ని బసెస్ సర్వీసెస్ పెంచితే మాత్రం అంటే బస్ నంబర్స్ పెంచితే మాత్రం మేల్స్‌కి గూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్న చూసుకుంటే తెలంగాణలోని తెలంగాణ టు ఆంధ్ర కంపేర్ చేసుకుంటే ఫ్రీ బస్ అనేది తెలంగాణలో ఆల్రెడీ అమలు చేసింది. కానీ ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్స్ గాని, ప్రైవేట్ బసెస్ గాని వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుందని ఆటో డ్రైవర్లయితే చెప్పడం అయితే జరిగింది. మరి దీని గురించి ఏమంటారు? అంటే ఇది ప్రభుత్వం బాధ్యత అండి. అంటే వాళ్ళకి గూడా ఆల్టర్‌నేటివ్ అవకాశాలు కల్పించాలి. అది నేను వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ అవకాశాలు కల్పించాలి. అన్న ఇంకొకటి ఈ 5 ఇయర్స్‌లో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యే అవకాశం ఉన్నదనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అంటే దాని ఎక్స్‌పీరియన్స్ ఉంటే అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్న మనం ఇంకొక విషయం చూసుకోండి ఆంధ్రప్రదేశ్‌కి అన్నది ఈ మధ్యన కంపెనీస్ అయితే లేవు. ఐటీ ఐటీ తరపు నుంచి. నెక్స్ట్ రానున్న 5 ఇయర్స్‌లో వచ్చే అవకాశం ఉందా? అంటే అండి దీనికి కారణం ఏందంటే ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఉండాలండి. అంటే ప్రతి 5 ఇయర్స్‌కి ఒక ముఖ్యమంత్రి మారితే మాత్రం ఇబ్బందవుద్ది. ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఉంటే ఒక స్టాండర్డ్‌కొచ్చేస్తది. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు మీరు చూసాను తర్వాత అది రివ్యూలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అయన్నీ నెరవేరుస్తారు. థాంక్ యూ. అన్న హాయ్ అన్న. హాయ్. అన్న ఇప్పుడు ఏపీలో ఈ 5 ఇయర్స్‌లో ఎలా ఉంటదనుకుంటున్నారు బాబు గారి పరిపాలన? సూపర్ ఉంటది. చాలా బావుంటది. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎన్నికల్లో సీఎం అయ్యే అవకాశం ఉందా? 100% 2029 పవన్ కళ్యాణ్ సీఎం అయితాడు. పవన్ కళ్యాణ్. హ్మ్. ఓకే. చూసుకుంటే ఇప్పటికి 21 సీట్స్‌కి 21 గెలుచుకున్నారు కదా! నెక్స్ట్ పెరిగే అవకాశం ఉందా? తగ్గొచ్చా? సీట్లు ఇంకా పెరుగుతాయి ఖచ్చితంగా అంటే. ఇంకా పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మా రాజకీయం వస్తదంటారా? లేదు రాదు. ఈసారి రాదు. జగన్మోహన్ రాదు. పవన్ కళ్యాణ్ వస్తాడు సీఎం. కూటమి చివరి వరకు కలిసి ఉండే అవకాశం ఉందా? విడిపోద్దా? చివరి వరకు ఉంటది. 2029లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం అయితాడు. పవన్ కళ్యాణ్. హ్మ్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతే కూటమిలో నారా లోకేష్ గారి పనేంటి? నారా లోకేష్ అతనికి ఏదో ఒకటి సీఎం పదవి ఇస్తారు. ఆ? పదవి ఏదో ఒకటి ఇస్తారు. ఆ. చూసుకుంటే చంద్రబాబు గారు ఈ 5 ఇయర్స్‌లో ఏపీని డెవలప్ చేసే అవకాశం ఉందా? 100% అండి. అమరావతిని డెవలప్ చేస్తారు. పోలవరం, అమరావతి అన్నది పక్కా పూర్తయ్యే అవకాశం ఉందన్నా లేదా? పోలవరం అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదండి 15 crores ఖచ్చితంగా అంటే డెవలప్ చేస్తారు అమరావతిని. చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఈ జెన్యున్ పర్సన్. చంద్రబాబు గారు చంద్రబాబు కూడా మంచి రాజకీయ పర్సన్. నారా లోకేష్ గారు కంపెనీస్ తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎస్ ఖచ్చితంగా అంటే.